జై మాదిగా సరిపోదు, రేవంత్ రెడ్డి గుండెల్లో దడబుట్టించాలి. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు నేతకానిలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి ఇక్కడ పోరాటం చేస్తున్నామంటే ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడి గుండెలో గుణపం గుద్దాలంటే మండు టెండర్లో మనం ధర్నా చేస్తున్నాం. గట్టిగా శబ్దంతో మాదిగల ఐక్యత, మాదిగ నేతకానిల ఐక్యత, మాదిగ నేతకానిల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, మందకృష్ణ మాదిగన్న నాయకత్వం, మందకృష్ణ మాదిగన్న నాయకత్వం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర భారతదేశంలో ఎప్పుడూ జరగని, ఎన్నడూ జరగని విధంగా మాదిగ సోదరులకు అన్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో మాదిగ హక్కులను కాపాడాలనేటటువంటి సంకల్పంతో ఈరోజు గౌరవనీయులు సీనియర్ నాయకులు నీతికి నిజాయితీకి పెట్టిన పేరుగా మన దళితుల గౌరవాన్ని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లినటువంటి మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు గారికి, అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలో ఉన్నటువంటి దళిత వర్గాల హక్కులను కాపాడడం కోసం, ప్రత్యేకించి మాదిగలకు జరుగుతున్నటువంటి హక్కుల కోసం పోరాటం చేస్తూ మనందరినీ జాగృతం చేస్తూ సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గం, బీసీలు, దళితులు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను ఆలోచింప చేస్తూ తన జీవితాన్ని దళితుల హక్కుల కోసం బలంగా పెట్టి అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు, మనందరి ఆశా జ్యోతి గౌరవనీయులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారికి మీరందరి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, వినాలి వినాలి. ఈరోజు ఈ వేదికపై ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులకు, వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి నాయకులకు, అదేవిధంగా వికలాంగుల తరపున పోరాటం చేస్తున్నటువంటి నాయకులకు, ప్రత్యేకించి అన్న మీద అభిమానంతో సామాజిక న్యాయాన్ని కాపాడాలనేటటువంటి సంకల్పంతో గ్రామ గ్రామాల నుండి కదిలి వచ్చినటువంటి నా ఎంఆర్పిఎస్ సైనిక దళానికి పాదాభివందనం తెలియజేస్తున్నాను మిత్రులారా, జై భీములు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఈరోజు నేను భూమి మీద పడకముందే నా తల్లి గర్భంలోనే అస్పృశ్యుడిగా పెరిగి హీనకుల ముద్రతో ఈ పవిత్ర భరత భూమిపై కళ్ళు తెరిచాను. నేనెవరో నా తల్లి గర్భంలోనే నిర్ణయం అయిపోయింది. నా గుడిసె, నా పరిసరాలు నా కులానికి ప్రతీకలుగా నిలిచాయి. ఊరి బయట వల్లకాటి సమీపంలో విసిరేసినట్లున్న నా గుడిసె నా కులానికి సంకేతం. నా కులమే నా గుడిసెకు ప్రతిరూపం. మిత్రులారా, సమాజంలో కులం, సమాజాంతరాల్లో కులం, గుడిలో కులం, బడిలో కులం, పెళ్లిలో కులం, ప్రేమలో కులం, బ్రతుకులో కులం, చావులో కులం, కాలేజీల్లో కులం, కార్ఖానాల్లో కులం, చెరువులో కులం, చెరువు బావిలో కులం, పట్టణాల్లో కులం, పల్లెటూళ్ళలో కులం, పాడే కట్టటాలలో కులం, పాతేసే దానిలో కులం. కులం 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 విధమయ భారత్. ఓట్లలో కులం, ఓట్లలో కులం, సీట్ల కేటాయింపుల్లో అన్యాయం. మాదిగ జాతిపై, నేతకాని జాతిపై కక్ష గట్టి నా మాదిగ జాతిని, నా నేతకాని జాతిని భూస్థాపితం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి వాళ్ళనే భూస్థాపితం
పనిచేసేటటువంటి విధంగా మనమందరము ఐకమత్యంతో పనిచేయాలి మిత్రులారా. ఈరోజు నేను పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీగా మీ ముందుకు వచ్చాను. 2 మాటలు చెప్తాను మిత్రులారా, జాగ్రత్తగా వినండి. ఏదో గొప్ప కోసమో చెప్పట్లేదు, వాస్తవాలను తెలుసుకోవాలనేటువంటి సమయం ఆసన్నమైంది. నేను ఒక అంబేద్కర్ బిడ్డగా, అంబేద్కర్ ఆలోచన విధానంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో PhD చేసి IAS IPS పోటీ పరీక్షల్లో చదివి 2007లో గ్రూప్ 1 అధికారిగా నేను ఎంపిక అవ్వడం జరిగింది. నేను ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో నా మాదిగ బిడ్డలకు, నా నేతకాని బిడ్డలకు, నా దళిత బిడ్డలకు, నా పేద BC బిడ్డలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి మందకృష్ణ గారి ప్రేరణతో 1994లోనే నా వెంకటేష్ అనేటటువంటి పేరుకి వెంకటేష్ నేతకాని అని చెప్పేసి పెట్టుకున్నటువంటి బిడ్డ నేను. దానికి ఆదర్శం మందకృష్ణ మాదిగ గారు. అట్లా 2007 గ్రూప్ 1లో నేను ఎంపికైన తర్వాత 2018లో నా జాతులకు సేవ చేయాలి, అంబేద్కర్ కలలు కన్నటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని 2018లో 19 సంవత్సరాల సర్వీస్ ఉండగానే 19 సంవత్సరాల సర్వీస్ ఉండగానే 2-3 సంవత్సరాలు కాదు మిత్రులారా, 19 సంవత్సరాల సర్వీసు. దాదాపు నేను సర్వీసులో ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి 14 సంవత్సరాలు కమిషనర్ గా ఉండేవాడిని. కానీ తృప్తిని ఇయ్యలేదు. కాబట్టి రాజీనామా చేసి నా జాతుల కోసం, అంబేద్కర్ కలలు కన్నటువంటి సమాజం కోసం మందకృష్ణన్న నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నా మిత్రులారా. ఆ రకంగా నేను ఎంపీగా గెలిచాను. ఎంపీగా గెలిచి 5 సంవత్సరాల కాలం పూర్తి చేశాను. బీఆర్ఎస్ పార్టీలో కేంద్రీకృత విధానాల వల్ల, స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకపోవడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటుంది కదా, నా దళిత జాతులకు మంచి చేస్తా అంటుంది కదా అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2 నెలల 25 రోజుల్లో 25 సంవత్సరాలకు కావలసినటువంటి అగౌరవాన్ని, నా జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నేను చూశాను. చూసి ఒకటే నిర్ణయం తీసుకున్నా. ఈరోజు వరంగల్ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ పస్నూర్ దయాకర్ గారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిని, పెద్దపల్లి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. మేము నేతకాని బిడ్డలము, మాదిగ బిడ్డలము, నీ కళ్ళకు కనబడట్లేదా? ఈ రోజు రెడ్లు అనేటటువంటి వాళ్ళు మాకంటే దేంట్లో ఎక్కువ, డిబేట్లోనా, పరిజ్ఞానంలోనా, దమ్ములోనా, ధైర్యంలోనా? లోక్సభలో వర్గీకరణ మీద మాట్లాడినటువంటి ఏకైక ఎంపీని నేను. నన్ను అడిగారు, నువ్వు మాల ఉపకులం కదా, నువ్వు మాలలకు వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడుతావు, మాదిగలకు ఎట్లా నువ్వు సపోర్ట్ చేస్తావని చెప్పేసి IAS అధికారులు, IPS అధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు నన్ను అడిగారు. నేను ఒకటే సమాధానం చెప్పాను, మీ గుండె మీద చేసుకొని చెప్పండి. ఈ రోజు మన గ్రామంలో మన ఇండ్లు ఇతర కులాల మధ్యలో ఉన్నాయి. మరి నా మాదిగ బిడ్డలు, నా మాదిగ సోదరులు అసామాజికంగా అసమానతల వల్ల ఎన్నో అవమానాలకు గురవుతున్నారు. ఈ సామాజిక అసమానతలు తగ్గాలంటే నా మాదిగ సోదరులు, నేతకాని సోదరులు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండాలి. ఆ రిజర్వేషన్ ఉండాలి అంటే దశాబ్ద కాలంగా వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగన్నని నేను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నేను నడుస్తాను, వారి వెంట నేను ఉంటాను అని చెప్పి సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఈ రోజు ఏమైంది? పెద్దపల్లిలో కుటుంబ పాలన, పెద్దపల్లిలో పెట్టుబడిదారుల వ్యవస్థ. అంటే ఈ రోజు సామాజిక న్యాయం అని చెప్పుకునేటటువంటి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని సమాధి చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? కాబట్టి మిత్రులారా,
రానున్నటువంటి కాలంలో ఈ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి మనమందరం కూడా మందకృష్ణ మాదిగన్న ఇచ్చిన పిలుపు మేరకి జీవితాంతం నా కొనబుడున్నంత వరకు మాదిగల హక్కుల కోసం, నేతకానీల హక్కుల కోసం ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మాజీ గ్రూప్ 1 అధికారిగా నేను ఎల్లవేళలా మందకృష్ణ మాదిగన్న అడుగులో అడుగై ఈ భారతదేశ వ్యాప్తంగా తిరిగి వర్గీకరణ సాధించేంత వరకు కూడా నేను విశ్రమించమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మందకృష్ణ మాదిగన్నకి ప్రత్యేక జై భీములు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భీమ్. పెద్దలు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేతకాని గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ సంపూర్ణ సంఘీభావం వర్గీకరణ కోసం మరియు మాదిగ జాతికి రావాల్సిన వాటా కోసం జరుగుతున్న అంశాల మీద మద్దతు ప్రకటించడానికి ధన్యవాదాలు తెలియజేస్తూ చివరికి ఇద్దరే మన ముఖ్య అతిథులు మాట్లాడేది ఉంది. దాంతో కార్యక్రమం ముగిస్తుంది. ఇప్పటికే సమయం చాలా ఆలస్యమైంది కాబట్టి అందరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు మన మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, గత కొంతకాలంగా మాదిగ జాతి ఆవేదనను బలంగా చాటి చెబుతున్న నాయకుడు, ఏ సమయంలోనైనా ఏ సందర్భంలోనైనా మాదిగ జాతికి అన్యాయం జరిగితే ఏది ఆలోచించకుండా జాతి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడే నాయకుడు, 70 ఏళ్ల వయసులో కూడా మాదిగ జాతి కోసం గర్జించే సింహంలాగా మాట్లాడుతున్న గౌరవనీయులు మోదుపల్లి నరసింహన్న గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిన కోరుకుంటూ అందరం ఒకసారి చప్పట్లు కొట్టి అన్న ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్న 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయన ఎక్కడున్నా జాతికి ఒక బలమైన గొంతుగా, జాతికి ఒక గౌరవం, జాతికి ఒక విలువ, జాతికి ఒక గుర్తింపు. అన్న మాట్లాడే ముందు అన్న మీద గౌరవ సూచనగా లేచి నిలబడి చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. దాని మాదిగ నేతకాని ఐక్యత.